నమస్తే అండి. నా పేరు వెంకటరాజు. నేను ఇవాళ మైండ్ పవర్‌లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన టెక్నిక్ మీకు చెప్తాను. అదొచ్చేసి అప్రిషియేషన్. అప్రిషియేషన్ అనే పదము చాలా చాలా పవర్‌ఫుల్ అయింది. ఎందుకంటే, మనం ఎవరైతే అప్రిషియేషన్ చేస్తామో, అప్రిషియేషన్ మనం స్ట్రెంగ్త్ ఎవరైతే ఉంటుందో, మనం చుట్టూ ఉండే వాళ్ళకి కొన్ని స్ట్రెంగ్త్స్ ఉంటాయన్నమాట. అంటే లైక్ ఒక మంచి స్కిల్ ఉండొచ్చు. తర్వాత మంచి కోచ్ ఉండొచ్చు. మంచి ట్రైనర్ ఉండొచ్చు. మనతో పాటు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళలో మంచి పాజిటివ్‌ని మనం ఐడెంటిఫై చేయాలి. చిన్న చిన్న వర్క్స్ చేస్తుంటారనమాట. మన ఆఫీస్‌లోనే కొంచెం మంచిగా వర్క్ చేస్తుంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అంతెందుకు మన పిల్లలే ఒక 56 మార్క్స్ వచ్చినాయనుకో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేయడం వల్ల ఇంకా కొంచెం ముందుకెళ్తారు. సో, మంచి క్వాలిటీస్ కానివ్వండి, మంచి వర్క్స్ ఎథిక్స్‌లో కానివ్వండి, వాళ్ళలో ఉన్నటువంటి మంచి ఆహ్, కన్వర్జేషన్ కానివ్వండి, వీటికన్నిటిని మనం అప్రిషియేట్ చేయాలి చాలా. సో, ఇలా అప్రిషియేట్ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నాం అనమాట. మనం పాజిటివ్‌గా వాళ్ళలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్‌ని బిల్డ్ చేస్తే, నాలో ఇంత పవర్ ఉందా? ఈ స్కిల్ కూడా ఉందా? ఈ క్వాలిటీస్ కూడా ఉన్నాయా? నేను ఈ పని బాగా చేయగలుగుతానా? అనేసి చిన్న చిన్న వర్క్స్‌కి వాళ్ళని అప్రిషియేట్ చేస్తామనుకోండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేసి ఇంకా అద్భుతాలు చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఈ అప్రిషియేషన్ అనేది మన ఫ్యామిలీ నుంచే మొదలవుతుందనమాట. మన పిల్లలు చిన్న చిన్న మార్క్స్‌కి మనం అప్రిషియేట్ చేశామనుకోండి, "ఏ డాడీ ఇంత బాగా చెప్పాడు. ఇంకా కొంచెం మంచిగా చదువుకోవాలని" వాళ్ళని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నాం. ఆఫీస్‌లో కూడా మన కింద పనిచేసే వాళ్ళు గానీ, మన కొలీగ్స్ గానీ వాళ్ళకి స్మాల్ వర్క్ మీద అందుకనే వాళ్ళని సెల్ఫ్ మోటివేట్ లాగా అప్రిషియేట్ చేయాలి. "ఏ వండర్‌ఫుల్ యూ హావ్ డన్ ద గ్రేట్ జాబ్ ఇవాళ" అనేసి మనం చెప్పడం వల్ల ఏమవుతుందో తెలుసా? వాళ్ళ స్కిల్‌ని అప్‌గ్రేడ్ చేస్తున్నాం మనం. వాళ్ళని పాజిటివ్‌గా మోటివేట్ చేస్తున్నాం. దానివల్ల ఏందంటే సెల్ఫ్ బిలీవ్‌ని ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట. సో, ఈ విషయాల మీద మీరు అండర్‌స్టాండింగ్ చేసుకోండి. ఒక మంచి హస్బెండ్‌గా కావాలన్నా గానీ, తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ కావాలన్నా గానివ్వండి, ఒక ఆఫీస్‌లో ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి పోవాలన్నా గానీ, అప్రిషియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సమాజంలో పీపుల్‌ని మనము పాజిటివ్ వేలో మోటివేట్ చేస్తూ, అప్రిషియేట్ చేస్తూ ఉంటే మంచి రిలేషన్‌షిప్ బిల్డ్ అవుతాయి. మనం మాట ద్వారానే ఎవరినైనా ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళొచ్చు. మనం మాట ద్వారానే ఎవరైనా చెడిపోవడానికి కూడా మన మాటల ద్వారానే. సో, మనం కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఎదుటి వ్యక్తిలో ఒక మంచి క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ కూడా మనం అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకున్నప్పుడే మనకేమవుతుందో తెలుసా? వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. సో, మనకి ఏదైతే గోల్స్ అండ్ టీమ్స్ ఉన్నాయో సపోర్ట్ చేస్తారు. సో, మనం గ్రో అవ్వచ్చు, వాళ్ళు గ్రో అవ్వచ్చు. అట్లా పుట్ టుగెదర్ మనం గ్రో అయ్యి ఒక సొసైటీలో బెటర్ పర్సన్ అనిపించుకోవడానికి మనం ఉపయోగపడతామనమాట. సో, మనం ఎవరెవరు అప్రిషియేట్ చేయాలంటే మన మదర్ అండ్ ఫాదర్‌ని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. మన ఫ్యామిలీ మెంబర్స్‌ని అప్రిషియేట్ చేయాలి. మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌ని అప్రిషియేట్ చేయాలి. మనతో పాటు ఆఫీస్‌లో పనిచేసే వాళ్ళని చేయాలి. చిన్నప్పుడు మనకు స్కూల్‌లో ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ పిల్లలుంటారు. మనతో పాటు వాళ్ళు చేయాలి. ఎవ్వరైనా సరే మన లైఫ్‌లో మనకి ఒక పాజిటివ్ అచీవ్‌మెంట్‌కి ఉపయోగపడే వాళ్ళందరూ మన ఎన్విరాన్మెంట్‌లో ఉండేటి వాళ్ళందరినీ చిన్న చిన్న పనులకి వాళ్ళు చేసిన పనులకి మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళలో మంచి స్కిల్ ఉంటుంది. మంచి టాలెంట్ ఉంటుంది. ఈ పని చాలా బాగా చేస్తుంటారనమాట. అప్రిషియేట్ చేసినప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుంటారనమాట. సో అండ్ సో పర్సన్ మనల్ని రికగ్నైజ్ చేశాడు మన వర్క్‌ని అనేసి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, మనం కీప్ ప్రాక్టీసింగ్ దిస్ అప్రిషియేషన్. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయించండి. సో, నేను మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.